లీడర్ నమస్కారం అండి, వెల్కమ్ అందరికీ. ముందుగా సార్ రాజేష్ గారు, ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో మొత్తంగా ఒక అంకెల గారడిని, ఒక పెట్ట కథల్ని చెప్పినట్లుగా, ఒక కాకి లెక్కల్ని చెప్పినట్లుగా ఉందనేది ప్రతిపక్షాలు చాలా అంటే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అదే విషయం గురించి వారు కూడా చెప్తా ఉన్నారు. ఆ లెక్కలు చూసినా కూడా ఎన్నికల బడ్జెట్గా కనిపిస్తూ ఉంది. ఈ అంశాలన్నీ కూడా అట్లాగే కనిపిస్తూ ఉన్నాయి కదా. ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబీఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు 5వ బడ్జెట్ ఇది. వాస్తవంగా 2019లో అప్పటి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మామూలుగా అయితే 6వ బడ్జెట్ ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్. 6 బడ్జెట్లు వారు చేతి మీదుగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మొదటి నుంచి ఈ రోజు దాకా ఆయన మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే పిట్ట కథలకే పరిమితం అయ్యారు. పేరు గొప్ప ఊరి దెబ్బ, అంకెలు చాలా ఘనంగా ప్రకటించడం, అంటే బడ్జెట్ అంచనాలకి వాస్తవ కేటాయింపులకి పొంతం లేదు, వాస్తవ కేటాయింపులకి ఖర్చుకి పొంతం లేదు. ఏ సంవత్సరమైనా చూసుకోండి మీరు, ఖర్చు అంటే బడ్జెట్ అంచనాలు చాలా ఘనంగా ప్రకటించడం, కేటాయింపుల దగ్గరికి వచ్చేప్పుడు కోత పట్టడం, కేటాయింపుల దగ్గర నుంచి ఖర్చు దగ్గరికి వచ్చేటప్పుడు మరింత కోత పట్టడం, అంటే వాస్తవ రూపంగా ఖర్చు ఎంత జరిగిందనేది ఏ రంగంలో చూసుకున్నా ఇదే మనకి చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మళ్ళీ ఇంకొకసారి ఆ అంకెల గారడీతోటి మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న రోజు ఆ రోజుల్లో ఆనాటి ప్రభుత్వాన్ని అప్పులు ఏ రకంగా తీసుకొస్తారు అధ్యక్ష అని చెప్పని చాలా అంటే అమాయకంగా ఆనాటి ప్రభుత్వం అప్పులు చేయటం మీద అమాయకత్వాన్ని నటిస్తూ ప్రసంగించేవాళ్ళు. ఇవాళ ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి ఎన్ని అప్పులు తెచ్చారనే అంశాన్ని కూడా అసెంబ్లీకి తెలియజేయరు, ప్రజలకు తెలియజేయరు. కాక్కి పూర్తి సమాచారం ఎవరు, కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సమాచారం ఎవరు. రేపటి రోజున ఎవరు కట్టాలి ఈ అంకెలన్నీ? ఈ అప్పులు తీర్చాల్సింది ఎవరు? ప్రజలు కదా. రేపు రాష్ట్ర ప్రభుత్వం మీద బరువు కదా అది. కానీ ఆయన ఇందాక మీరు చెప్పినట్టుగానే సంపన్న రాష్ట్రం అని చెప్తున్నారు. ఇదే బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఇది ఒకే ఒక మాటలో చెప్పొచ్చు ఆయన వైఖరి ఏంటి అనేది. కియా ప్లాంటు రాజశేఖర రెడ్డి గారి చొరవతో వచ్చింది, మాకు కియా మేనేజ్మెంట్ లెటర్ రాసింది, హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి సర్నేమ్ అని చెప్పని ప్రస్తావించారు అని చెప్పని అసెంబ్లీలో నవ్వులు పాలయ్యే విధంగా ప్రసంగించిన బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇంతకంటే ఘనమైన ప్రసంగం చేస్తారని ఎవరు ఆశించట్లా. కాకపోతే ఏమవుతుందంటే మహా అయితే ఇంకొక 2 నెలలు వీళ్ళని భరిద్దాం అని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చిన ప్రజలు అన్ని సందర్భాల్లో ఎట్లయితే సహిస్తూ ఉన్నారో ఇప్పుడు కూడా పేదవాడి కోపం పెదగు చేయటం అని చెప్పని భరిస్తూ ఉన్నారు. 100కి 100 పాళ్ళు. ఈ చూడండి అంకెలు. అవును, పేరుకి 2,86,000 కోట్ల 389 కోట్లు, 2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం, 30,530 కోట్ల మూలధన వ్యయం, 24,758 కోట్ల రెవెన్యూ లోటు, 55,817 కోట్ల రూపాయల ద్రవ్యలోటు. ఇంత ద్రవ్యలోటుతోటి ఇంత భారీ అంకెలు ప్రవేశపెట్టమని చెప్పని ఏ దేవుడు ఏడ్చేటండి? వాస్తవ గణాంకాలే ప్రవేశపెట్టండి. మీతోటి ఎంత సాధ్యపడుతుందో అంతే ప్రవేశపెట్టండి. అయినా మీ ప్రభుత్వానికి ఇంకెంత టెన్యూర్ ఉంది? మహా అయితే ఇంకొక 2 నెలలు కాలం లోపు, ఈ నెలాఖరుకో వచ్చే నెల మొదటి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. రేపు మళ్ళీ తిరిగి మీరు ఎన్నిక అవుతారో లేదో గ్యారంటీ లేదు. మీరు ఈ 3 నెలలకు బడ్జెట్ ప్రవేశపెట్టుకోపోయారా? మీరు ఇంత స్థాయి అంకెలతోటి ఎవరిని మసిపూసి మారేడికాయ చేయడం కోసం, ఎవరిని మభ్యపెట్టడం కోసం, ఎన్నికల్లో మేము చాలా భారీ బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పని రాష్ట్రాన్ని ఆర్థికంగా పరుగులెత్తించామని చెప్పని చిత్రీకరించుకోవడానిక వీటి ప్రాతిపదిక ప్రజలు నిర్ణయం తీసుకుంటారా? మీ 4.5 సంవత్సరాల మీ పదవీకాల హయాంలో మీ పనితీరు ప్రాతిపదిక ప్రజలు నిర్ణయం తీసుకోరా? మీరు ప్రజలకు చేసిన వాగ్దానాలను ఏ స్థాయిలో నెరవేర్చారనేది ప్రజలు పరిగణలోకి తీసుకోరా? మీరు ప్రజలకు 2019 ముందు చేసిన వాగ్దానాలు ఏంటి, ఇవాళ ఏ స్థాయిలో వాటిని అమలుపరిచారనేది ప్రజలు పరిగణలోకి తీసుకోకుండానే మీరేదో బడ్జెట్ రూపంతో బడ్జెట్ పేరుతోటి ఒక గణాంకాలు ప్రజల ముందు పెట్టేసేసి లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే అంటున్నా. ఇప్పుడు ఇవాళ పూర్తి స్థాయి బడ్జెట్ స్థాయిలో ఇన్ని లక్షల కోట్ల రూపాయల అంకెలు పెట్టాల్సిన అవసరమే ఉంది మీకు. 100కి 100 పాళ్ళు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ ఈ 5 సంవత్సరాల కాలంగా ప్రజలను ఏ విధంగా అయితే మభ్య పెడుతున్నారు, వాస్తవ ఆర్థిక స్థితిని ఈ రోజు దాకా రాష్ట్ర ప్రజలకు తెలియనివ్వట్లా, నేను ఇందాక చెప్పినట్టుగానే వ్యవస్థలకి తెలియనివ్వట్లా. రేపు అంతిమంగా ఈ ప్రతి రూపాయి ప్రజల నెత్తిన భారంగా మారేదే. ప్రజలు వాళ్ళు కట్టిన పన్నుల నుంచి బడ్జెట్ నుంచే చెల్లించాల్సిందే. రాజేష్ గారు, మీరు చెప్పినట్లుగా వారి లెక్కలు అందించకపోయినా కాగ్ ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ కూడా బయట పెట్టేందుకు 2022-23 కాగ్ రిపోర్ట్ లో 4 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.
4 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ రెగ్యులరైజ్ చేయాల్సినవి మీకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు చూపించారని లెక్కలు రాయడం జరిగింది. వాటికి సంజయ్ ఇచ్చారా ఈ రోజు దాకా వివరణ ఇచ్చారా కేంద్ర ప్రభుత్వానికి? మీ సంస్థలో ఒక 500 రూపాయలు ఓచర్ లేకుండా ఖర్చు చూపించగలుగుతారా? అట్లాంటిది 48,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు పెట్టిన గనులు ఈ ఆర్థిక శాఖ మంత్రి గారు. 4 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పని కాగెత్తి చూపింది అని అంటే